మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా ద్వారా మీ అందరికీ ఒక విన్నపం. మీరందరూ చూశారు కదా, పబ్లిక్లో హైవే రోడ్డు మీద కానిస్టేబుల్ డైరెక్ట్గా అబ్బాయిని గోడ మీద కొట్టాడు. 7 గంటలు 10 గంటలకు తీసుకున్న కుర్రోడిని సాయంకాలం 5:30 వరకు ఎంత దారుణంగా హింసించి దీంట్లో రాశారు, దీంట్లో అబ్బాయిని ఇరికించారు అన్నది మేము తల్లిదండ్రులుగా ఏం జరిగింది అని తెలుసుకుని నిన్న మా అబ్బాయితో మాట్లాడినంత వరకు కూడా మాకేమీ తెలియదు. మా అబ్బాయి, డాడీ నేను ఏ దాంట్లోనూ కూడా వాళ్ళు ఏ టెస్ట్ చేసుకోమన్నా కూడా చేసుకోమంటే నేను ఏ తప్పు చేయలేదు. నేను మామూలుగా కుర్రోళ్ళు నా దగ్గర ఉంటారు, నేను మామూలు స్టూడెంట్ వింగ్ చేస్తున్నాను, ఏదో చిన్న చిన్న సాయాలు ఉంటాయి కదా అలా చేశాను తప్ప డాడీ నాకు ఇంతకు మించి దీంట్లో ఏమీ తెలియదు, కావాలని చెప్పి నన్ను చేశారు. అంటే ఇలా ఎందుకురా, మరి ఇదేం చేసావు, ఈ సంతకాలు ఎందుకు చేసావు, అసలు మనకి ఏంటిది అంటే, డాడీ బట్టలన్నీ ఇప్పేసి ప్రైవేట్ బట్టలు నాకు కొడిచాడు. డాడీ తమ్ముడు ఎందుకు ఒకటి చేసేస్తాను, ఇక నన్ను మరి ఏం చేయలేకపోయాను, నవ్వుతాను చేశాను. మా అబ్బాయి తప్పు చేసుంటే వాళ్ళు ప్రాపర్గా నీకు ఇది అని కనీసం నిన్న సెంట్రల్ జైలుకి వెళ్ళినంత వరకు కూడా మా అబ్బాయితో నన్ను మాట్లాడలేదు. ఏం జరిగింది, ఒక తీవ్రవాదం ఒక ఉగ్రవాదం చేసిన అంతమంది పోలీసులు ఒక్కసారి మీద పడిపోయి చేస్తే మీ అందరికీ కూడా పిల్లలు ఉన్నారు, విద్యార్థులు బాగు చేస్తున్నాం అంటున్నారు. ఇదే బాగు చేయడమా? మా అబ్బాయి వచ్చిన కాడి నుంచి ఆ ఎస్సీ హాస్టల్కి వెళ్ళిన రోజుని చూశాడు, వాళ్ళకి ఎన్ని చూసి చేతులకి పరిస్థితి చూసి డాడీ ఏంటి డాడీ ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే ఆ రోజునే కేసు పెట్టిపోయారు. ఆ రోజునే దాన్ని వేరే రకంగా చిత్రీకరించారు. అయినా సరే అమ్మ బయటికి వెళ్ళొద్దు, మనకి ఎందుకు ఈ రాజకీయం అంటే, మా అబ్బాయికి జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన ప్రాణం. జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాం, ఆయన ఎంత కష్టపడ్డాడు, అలాగే మనం కూడా అందరికీ సాయం చేయాలి, మన కూడా ఉండాలి, కుర్రోళ్ళకి ఏదో వాళ్ళు సాయం చేయాలని నేను ఇంట్లోకి వచ్చిన కానీ మనకి ఎందుకు డాడీ ఇది. ఏ రోజుని ఒక కుర్రోడు లెక్చరర్, ఆంధ్ర యూనివర్సిటీలో ఒక లెక్చరర్ మార్కుల విషయంలో ఇబ్బంది పెడితే ఆ కుర్రోడు మామూలు ఆర్పీకి తాగేస్తే ఆ కేజీహెచ్లో పడేస్తే కనీసం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒకళ్ళు వెళ్ళకపోతే ఆ కుర్రోడు తరపున మా అబ్బాయి పోరాటం చేసి ఆ వీడియోలన్నీ బయట పెట్టాడు. ఆ అబ్బాయికి ఆ కేజీహెచ్ నుంచి వీసీ గారు వెళ్ళి హాస్పిటల్ ఆయుష్మాన్ దగ్గరుండి చేసి ఆ ఇంటికి పంపించారు. ఆ తల్లిదండ్రులు బాబు నీ రుణం ఇప్పుడు తీర్చుకోలేను అని చెప్పి చెల్లారు. అలాగే కేజీహెచ్లో ఆక్సిజన్ అందరికీ చచ్చిపోతే ఆ రోజున యాక్సిడెంట్ తీసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాడు. వాళ్ళందరూ ఒప్పుకున్నారు, డాక్టర్ గారు లేరు, ఆక్సిజన్ లేదు, ఇవన్నీ. మరి ఒక ఇంతమంది పిల్లలు 100 ఎకరాల కాలేజీలో ఇంతమంది 100 సంవత్సరాలు సర్వదినోత్సవాలు చేసుకుంటున్నాం, పిల్లల జీవితాలు మార్చేద్దాం, భవిష్యత్తులు మార్చేద్దాం అని కాలేజీలు మరి ప్రెస్ మీట్ ముందు చెప్పినప్పుడు ఆ కనీసం అవి లేవు అని